ప్రార్థన చేద్దాం. దేవుని మాటలు వినటానికి సిద్ధపడుతూ దేవుడు మనతో మాట్లాడే ఆ మంచి మాటల్ని అర్థం చేసుకునేట్టుగా ప్రతి ఒక్కరూ సిద్ధపడదాం. హల్లెలూయా. స్తోత్రం. Praise the Lord. Hallelujah. న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్న, ఇంకేమి కోరుకోనయ్యా, అసలింకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా, నీవే చాలు యేసయ్యా. కష్టకాలమందు గుండె జారిపోయిన, గమ్యమే తెలియకుండినా, కష్టకాలమందు గుండె జారిపోయిన, గమ్యమే తెలియకుండినా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, అసలింకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా.
శక్తి కలిగిన తండ్రి, మంచి దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మంచి సమయాన్ని బట్టి నిన్ను కనపరుస్తున్నాం ప్రభా. మాతో మాట్లాడండి, మాకు కావలసిన ఆత్మీయ అనుభవాల చేత నింపి నడిపించండి. మరొకసారి నన్ను నేను మీ యొక్క ఆత్మ సంచారానికి అప్పగించుకుంటున్నాను. చేరిన బిడ్డలను, సమయాన్ని నీ యొక్క ఆధీనానికి అప్పగించుకుంటున్నాం. మీరు మమ్మల్ని సంధించండి, పురుకొల్పండి, ప్రోత్సహించండి. నీ మాటల ద్వారా ఆయన ఆత్మీయ అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని అందుకునే కృపలు మమ్మల్ని ఉంచి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథం నుంచి సంఖ్యాకాండము 21వ అధ్యాయం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము. మొదటి నుండి 7 వచనాలు చదువుకుందాం. ఇశ్రాయేలీలు అతారీల మార్గమున వచ్చుచున్నారని దక్షిణ దిక్కున నివసించిన కనానీయుడైన అరాదు రాజు విని అతడు ఇశ్రాయేలీలతో యుద్ధము చేసి వారిలో కొందరిని చెరపట్టగా, ఇశ్రాయేలీలు యెహోవాకు మ్రొక్కుకొని, నీవు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించిన ఎడల మేము వారి పట్టణములను నీ పేరట నిర్మూలము చేసేదమనిరి. యెహోవా ఇశ్రాయేలీల మాట ఆలకించి ఆ కనానీయులను అప్పగింపగా, ఇశ్రాయేలీలు వారిని, వారి పట్టణములను నిర్మూలము చేసిరి. అందువలన ఆ చోటికి హోర్మా అను పేరు పెట్టబడెను. వారు ఏదోము దేశమును చుట్టిపోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మునెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవి సారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీలలో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమనిరి. చాలండి, 10 నిమిషాలు ఈ మాటల మీద దృష్టి పెడదాం. ఇప్పుడు చదువుకున్నటువంటి లేఖన భాగం సంఖ్యాకాండం 21వ అధ్యాయము, మొదటి నుంచి 6 వచనాలు, 7 వచనాలు. ఈ లేఖన భాగంలో జరిగినటువంటి సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలీలు కానాను ప్రాంతానికి ప్రయాణమై వెళ్తున్న క్రమంలో, మోషే నాయకత్వంలో వారు వెళ్తున్న ప్రయాణంలో కొన్నిసార్లు పోరాటం చేయాల్సి వచ్చింది. అది చాలా తక్కువ. మోషే సమయంలో ఏ రోజు కూడా వారికి భీకరమైన యుద్ధాలు ఏమీ పెద్దగా జరగలేదు. బయటికి వచ్చిన వెంటనే ఒకసారి జరిగింది, అది తప్ప ఇశ్రాయేలీలు మోషే నాయకత్వంలో అత్యధికంగా పోరాటాలు ఏమీ చేయలేదు. ఎందుకంటే మోషే వారి బాధ్యతనంతటిని ఆయనే భుజానకేసుకొని వారిని నడిపించుకుంటూ వచ్చాడు. ఏది చెయ్యాలన్నా మోషే చేసేవాడు, ఏది చెయ్యాలన్నా మోషే వారికి అడ్డంగా నిలబడేవాడు, ఏది చెయ్యాలన్నా మోషే. ఇది వారి ప్రయాణపు పద్ధతిలో మోషేనే తన భారాన్ని, వారందరి భారాన్ని తన భుజాల మీదకి వేసుకున్నాడు. కానీ యెహోషువ నాయకత్వంకి వచ్చేసరికి అదంతా మారిపోయింది. యెహోషువ నాయకత్వంలో వీరు ఏది సాధించుకోవాలన్నా పోరాడితే కానీ అది దొరికేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు భుజాల మీదకి వేసుకునే ఆ మోషే ఎప్పుడైతే నాయకత్వం మారిపోయిందో, ఇప్పుడు యెహోషువ ఎవరి భారాన్ని వారు భుజాల మీదకి వేసుకునే ఆ స్థితిని నేర్పించుకుంటూ వచ్చాడు. ఎవరి భారం వారు మోసేసరికి వాళ్ళకి అర్థమైంది, ఈ మోషే ఎంత భారాన్ని మన తరపున ఆయన మోసాడో అర్థం చేసుకోగలిగారు. అదే క్రమంలో మోషే తను కనాను దేశానికి తీసుకువెళ్తున్నటువంటి ఆ క్రమంలో ఒకరోజు వారు ప్రయాణం చేస్తున్నటువంటి మార్గంలో ఆరాదు రాజు, కనానీయుడైనటువంటి ఆరాదు అనేటువంటి ఒక రాజు వారు వెళ్తున్న ప్రాంతం వారికి చేరువుగా ఉండటం వల్ల ఆయన వారి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఇశ్రాయేలీల మీదకి పోరాటానికి వెళ్ళి ఇశ్రాయేలీలలో కొంతమందిని చెరపట్టుకొని వెళ్ళిపోయాడు. అసలు ఏమాత్రం వారి ఆరాధుతో యుద్ధం చేయటానికి కానీ లేదా వ్యతిరేకంగా కానీ ఉన్న మనస్సులు ఇశ్రాయేలీలవి కాదు.
అయినప్పటికీ కూడా వారు యుద్ధం చేసి వారిలో కొంతమందిని పట్టుకొని, అంటే ఇశ్రాయేలీలను పట్టుకొని వెళ్ళిపోయారు. ఇలా వెళ్ళిపోయినప్పుడు మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వారు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించటం మనం చూస్తాం. 2వ వచనంలో మనకు కనిపిస్తుంది. వారు యెహోవాకు మొక్కుకొని, మా చేతికి ఈ జనాన్ని బొత్తిగా అప్పగించిన యెడల మేము వారి పట్టణాలను నిర్మూలన చేస్తాము అన్న మాట చెప్పారు. ఎప్పుడైతే దేవుని దగ్గర ప్రార్థన చేశారో, అప్పగిస్తాను బయలుదేరండి అని చెప్పినప్పుడు వారు యుద్ధం చేశారు. అలా యుద్ధం చేసినప్పుడు 3వ వచనంలో కింద 3వ వచనంలో మనం వారు చేసినటువంటి యుద్ధ ప్రతిఫలాన్ని చూస్తాం. ఇశ్రాయేలీలు వారి పట్టణములను నిర్మూలం చేసిరి, అందువలన ఆ చోటికి హోర్మా అను పేరు పెట్టెను. హోర్మా అన్న ఆ పదానికి అర్థం ఏంటంటే నిర్మూలం, బొత్తిగా నిర్మూలం చేయబడినటువంటి అనుభవం. ఇక్కడ వారు ఇశ్రాయేలీలు ఒక పోరాటాన్ని చేయాల్సి వచ్చింది. అలా పోరాటం చేసి వారి సమాజపు వారిని విడిపించుకొని మళ్ళీ వారి ప్రయాణాన్ని మొదలుపెట్టారు. వారు తిరిగి మళ్ళీ వారి ప్రయాణాన్ని మొదలు పెడుతున్నప్పుడు ఆల్రెడీ ఒక పోరాటం అయ్యింది, వెంటనే విజయం కూడా వచ్చింది. వారి ప్రయాణంలో 4వ వచనంలో చూస్తే ఏదోము దేశం చుట్టూ వెళ్ళాలి, అటువైపు నుంచి వెళ్ళిపోవాలి అనుకుని వారు ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, ఎర్ర సముద్రపు దిశగా వారు వెళ్తున్నప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది, మార్గాయాసము చేత. అంటే వారి ప్రయాణంలో వారికి కలిగినటువంటి అలసట. ఎందుకంత అలసట? ఆ అలసట వల్ల వచ్చినటువంటి అనుభవం ఏంటంటే ప్రాణము సొమసిల్లిపోయాను. వారు ప్రయాణం చేస్తూ అలసట వచ్చింది అన్న మాటను చూస్తాం. ఎంతగా అలసిపోయారు అని అంటే వారి ప్రాణము సొమసిల్లిపోయేటంతగా వారు చాలా ఇబ్బంది పడ్డారు. ఆ మాటల్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ఆయాసం వస్తే ఆగచ్చు కదా ఎక్కడైనా. ఎందుకంటే మోషే ఎప్పుడైతే నడిపిస్తూ ఉన్నాడో ఆ షకీనా మేఘం ఎప్పుడైతే పైకి లేపబడుతుందో ఇశ్రాయేలు ప్రయాణం మొదలవుతుంది. మేఘము నడిచేంత వరకు కూడా వీరు కూడా నడవాల్సిందే. ఇలా వెళ్తున్న క్రమంలో నచ్చినప్పుడు ఆగటానికి వీల్లేదు. ఎక్కడ పడితే అక్కడ ఉండిపోయి రేపు వద్దాం, ఎల్లుండి వెళ్దాం, తర్వాత బయలుదేరదాం, ఇప్పుడు గుడారం ఇక్కడ వేసేద్దాం, అది రాత్రి అయినా పగలైనా మేఘం ఆగాల్సిందే. అది దేవుని మాటకి సాదృశ్యంగా కనిపిస్తుంది. మేఘం ఎక్కడ నిలిచిపోతే అక్కడ వారు గుడారాలు వేసుకుంటారు, అక్కడ ప్రత్యక్షపు గుడారం అక్కడ ఏర్పాటు చేయబడుతుంది. ఇక్కడ వీళ్ళు వెళ్ళే ప్రయాణంలో అలసట వచ్చింది, మార్గాయాసము చేత వారు అలసిపోయి వారి ప్రాణము సొమ్మసిల్లిపోయినటువంటి అనుభవం వచ్చింది. ఇది సహజంగా జరిగేది, అది మనం వారిని తప్పు పట్టడానికి లేదు, ఏ అనుభవం లేదు. 5వ వచనంకి వచ్చేసరికి అక్కడ ఒక మాటను చూస్తాం. కాగా ప్రజలు దేవునికి మోషేకి విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది. ఏమట? ఏమేమి లేవని చెప్తున్నారు? నీళ్లు లేవు, ఆహారం లేదు. ఆ ఉన్నది కూడా ఈ అన్నం ఎలా ఉందంటే చవిసారం లేకుండా ఉన్నది. ఇది మాకు అసలు రుచించట్లేదు, అసలు మాకు నచ్చట్లేదు. ఈ అనుభవాలన్నింటినీ చెప్తున్నారు. అసలు వాళ్ళకి వచ్చిన కష్టం ఏంటి? ఆయాసం వచ్చింది. వారి ప్రయాణంలో ఉండేటువంటి దీనివల్ల వాళ్ళు ఏం చేశారంటే సొమ్మసిల్లిపోతున్నారు. అలా సొమ్మసిల్లిపోయినప్పుడు వీళ్ళు ఇవన్నీ మాట్లాడుకొస్తున్నారు. ఎందుకు? ఏమేమి మాట్లాడుతున్నారు? ఇక్కడ ఆహారం లేదు, మేము ఇక్కడికి చచ్చిపోవటానికే మీరు మమ్మల్ని ఐగుప్తులోంచి ఇక్కడికి తీసుకొచ్చారా? మాకు ఇక్కడ ఆహారం దొరకట్లేదు, 2 నీళ్లు దొరకట్లేదు, చవిసారము లేని అన్నము మాకు, మేము దాని విషయమై అసహ్యంగా భావిస్తున్నాం, చాలా అసహ్యం అయిపోయింది మాకు. ఈ విషయాలన్నీ మాట్లాడిన తర్వాత ఎవరెవరి కోసం మాట్లాడారు? మొట్టమొదటి 4వ వచనంలోనే చూస్తాం మనం. వారు యెహోవాకు తర్వాత మోషేకు విరోధంగా మాట్లాడారు. ఈ మాటల్ని మనం అర్థం చేసుకుందాం. వారికి కష్టం వచ్చింది, వారికి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది, వారి ప్రయాణం వలన ఆయాసపడ్డారు, అలసిపోయారు. ఇలా అలసిపోయినప్పుడు వారికి దాహం తీర్చబడాల్సిందే. అలసిపోయినప్పుడు ఒక ఇంత భోజనం చేయాలనిపిస్తుంది. అలా అలసిపోయినప్పుడు వారికి ఏమీ దొరకకపోతే ఈ మాటలు మాట్లాడాలి కదూ. ఏమీ దొరకకపోతే ఈ మాటలు మాట్లాడాలి. కానీ వారి దగ్గర ఉన్నదాన్ని కూడా వారు చెప్తున్నారు. ఏమంటున్నారు? చవి సారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైంది. అంటే వారి దగ్గర తిండి లేకేం కాదు, వారి దగ్గర తిండి లేకేం కాదు. ఎందుకొరకంటే దేవుడు ఇశ్రాయేలీయులకు మన్నాని కనాను దేశంలో అడుగుపెట్టి వారు పంట పండించేంత వరకు కూడా వారికి మన్నా ఇస్తూనే ఉన్నాడు. వారికి కండిషన్ ఏంటి? రోజుకి సరిపడా ఆ ఉదయాన్నే మీరు సమకూర్చుకోవాలి. ఒకవేళ వీరు సాయంత్రం వేళ సనిగారు అనుకుందాం, ఈ సనుగుడు వారికి రాత్రికి సంబంధించింది కూడా వారికి ఆ రోజు ఉదయాన్నే సమకూర్చుకొని ఉన్నారు. అది రాత్రికి కూడా వారు తినటానికి అవసరమైంది వాళ్ళ దగ్గర ఉంది. అందుకే వాళ్ళు అంటున్నారు, ఇది మాకు అసహ్యంగా ఉంది,
ఇది మాకు అసహ్యంగా ఉంది, మా దగ్గర తిండి లేక ఏం కాదు, మాకు ఆహారం లేదు నీళ్ళు లేదని చెప్తున్నారు. కానీ వాళ్ళ దగ్గర ఉన్నదాన్ని కూడా వాళ్ళు చెప్తున్నారు, ఈ చవిసారము లేని అన్నము మాకు. ఈ అన్నము అని వారు చెప్పింది దేనికోసం అంటే మన్నా కోసం. ఈ మన్నా వారికి ఎలా అనిపించిందంటే చవిసారము లేనటువంటిదిగా, రెండవది అసహ్యంగా కనిపించింది. ఈ వీటిని బట్టి 5వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధంగా మాట్లాడి 6వ వచనం, అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీలలో అనేకులు చనిపోయారు. వీరి యాక్షన్కి దేవుని యొక్క రియాక్షన్ ఎలా వచ్చింది? తాపకరములైన సర్పాలను విడిచిపెట్టాడు, అంటే అనుమతించాడు దేవుడు. అరణ్యాల్లో సర్పాలు ఉండక కదా, అనుమతించాడు దేవుడు. అలా అనుమతించినప్పుడు అవి విజృంభించినాయి. చాలామంది ఆ పాము కరిచినప్పుడు చచ్చిపోయారని వాక్యం చెప్తా ఉంది. కింద వచనాల్లో చూస్తే 7వ వచనంలో, కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమనిరి. మోషే దగ్గరికి వచ్చి వారి కష్టాన్ని ఏమని చెప్పుకొచ్చారు? మాకు సర్పాలు చాలా బాధను కలిగిస్తున్నాయి, దానివల్ల మేము చచ్చిపోతున్నాం, కాబట్టి దేవుని దగ్గర చెప్పు సర్పాలను తొలగించమని. ఎందుకంటే మేము నీకు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి పాపం చేశాం. నేను ఆ మాటను మరొకసారి చదువుతున్నాను. ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి కనుక ఈ సర్పాలను మా యొద్ద నుండి తీసివేయమని ప్రార్థన చేయ్యా అని మోషే దగ్గరికి వెళ్ళి వీళ్ళు అడిగారు. ఇలా ఈ అడిగిన ఈ పద్ధతి వారికి ఆయాసం వచ్చినప్పుడు ఏమైపోయింది? వారు దాహం చేత బాధపడుతున్నప్పుడు ఏమైపోయింది? మార్గాయాసము చేత వారు వేదన పడుతున్నప్పుడు, సొమసిల్లిపోయినప్పుడు ఇలా మోషే దగ్గరికి వచ్చి అడగాల్సినటువంటి ఈ పద్ధతి వారికి ఏమైపోయింది? అంటే ఒకవేళ ఇప్పుడే తెలిసింది, అంతకు ముందు తెలియలేదు అంటే ఇప్పుడు కూడా ఈ మాటను పలకలేరు కదూ, మోషే దగ్గరికి వచ్చి ఇలా అడగలేరు కదా. అంటే వారికి తెలుసు, ఏ సమయంలో ఏం అడగాలో తెలుసు, కానీ వాళ్ళు అలా అడగలేదు. ఈరోజు ఒక మాటను నేను జ్ఞాపకం చేస్తాను. వారు విరోధంగా మాట్లాడింది ఇద్దరికి అని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఒకటి మోషేకి, ఎందుకంటే నువ్వే తీసుకొచ్చావు, నీ వల్ల మేము ఇక్కడికి వచ్చి చచ్చిపోతున్నాం, నువ్వే మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటకు తీసుకొచ్చావు. ఇంతవరకు మోషేకి సరిపోతుంది, ఎందుకంటే మోషేని అడ్డం పెట్టి దేవుడు ఇశ్రాయేలుని బయటకు తీసుకొచ్చినప్పుడు మోషే ద్వారా 10 రకాలైనటువంటి తెగుళ్ళు ఈ ఐగుప్తు ప్రజల మీద పెట్టినప్పుడు ఐగుప్తు ప్రజలు ఇశ్రాయేలీలు తెలుసుకున్నారు మోషే ఎంత ఘనమైనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడో, ఆ దేవుడే మాకును దేవుడు అన్న విషయం ఇశ్రాయేలీలకు అర్థమైంది. వారు బయటకు వచ్చారు. ఇప్పుడు పూర్తి క్రెడిట్ అంతా దేవుడు మోషేకే ఇచ్చాడు. వారు ఇశ్రాయేలును బయటకు తీసుకొని నువ్వే రావాలని చెప్పాడు, తీసుకొని వచ్చాడు మోషే. ఇప్పుడు మోషేకి చెందినంత వరకు వాళ్ళు తిరిగి సనిగింది ఏంటంటే, నీ వల్లే మేము ఇక్కడికి వచ్చి చచ్చిపోతున్నాం, నీ వల్లే మేము ఇక్కడికి వచ్చి చచ్చిపోతున్నాం. మరి దేవుని విషయంలో ఏం సరిగారు వీళ్ళు? వారు మోషేకును యెహోవాకును విరోధంగా మేము మాట్లాడి పాపం చేశాం. మోషే వరకు సరిపోయింది, నువ్వు బయటకు తీసుకొచ్చావు, మేము అరణ్యంలో చచ్చిపోవడానికి నువ్వే కారణం. ఒకవేళ ఐగుప్తులో ఉంటే ఇలాంటి సందర్భంలో ఒకసారి మాట్లాడతారు, మేము ఆకుకూరలు, కేకరకాయలు, తర్వాత ఇక ఏవో చాలా చెప్తారు, చేపలు, ఇవన్నీ కూడా వండుకొని అక్కడే కొండల్లో వేడిగా మా ఫ్యామిలీ అంతా చుట్టూరుతో కూర్చొని తినేసేవాళ్ళం. ఇప్పుడు మాకు అన్నం లేదు అంటారు సందర్భంలో. మళ్ళీ వాళ్ళకి ఏం గుర్తొచ్చి ఉంటుంది? మళ్ళీ ఆకుకూరలు, కేకరకాయలు ఇవే గుర్తొచ్చి ఉంటాయి కదూ. ఇశ్రాయేలీలకు విమోచకుడుగా దేవుడు మోషేను నిలబెట్టి బయటకు తీసుకొస్తే మోషే మీద సనిగారు. మనకి క్లియర్గా అర్థమవుతుంది, నీ వల్లే మేము బయటకు వచ్చి చచ్చిపోతున్నాం, ఈ అరణ్యంలో చచ్చునట్లు నీ వల్లే మేము బయటకు వచ్చాం, ఐగుప్తులో ఉండాల్సిన మేము బయటకు వచ్చి చచ్చిపోతున్నాం, ఇందుకైనా తీసుకొచ్చావు. మోషేకి సరిపోయింది. మరి దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు ఏం మాట్లాడుంటారు? దేవునికి వ్యతిరేకంగా ఏం మాట్లాడుంటారు? అక్కడ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన మాటల అనుభవాలు ఏం కనిపిస్తున్నాయి మనకి? 5వ వచనాన్ని మళ్ళీ చదువుతున్నాను నేను, చూడండి. ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది. దీనిలో దేవుణ్ణి దూషించిన మాటే ఉంది. ఇప్పుడు మనం చదివిన ఈ మాటల్లో వారు మాట్లాడింది ఇంతే కదా. ఇందులో మోషేకి సంబంధించిన విషయాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. నీ వల్ల మేము చచ్చిపోతున్నాం బయటికని, నువ్వు తీసుకొని రాబట్టే, నువ్వే సూచక్రియలు చూపించావు, ఇదిగో దేవుడు అన్నావు, అదిగో ఆయన వెనక మేము వచ్చేసాం. ద ఫస్ట్ రీజన్ నువ్వే మోషే, నీ వల్ల మేము చచ్చిపోతున్నాం. ఓకే,
ఇప్పుడు దేవునికి వ్యతిరేకంగా వీరు మాట్లాడిన మాటలు ఏం కనిపిస్తున్నాయి ఇందులో మనకి? ఒకటి, ఇక్కడ మాకు ఆహారం లేదు అన్నారు. లేదా? ఉదయాన్నే ఏరేసుకున్నారు. మరి లేదంటానికే లే. నీళ్లు లేవు. వారికి ఎక్కడ నీళ్లు కావాలంటే దేవుడు అడిగిన వెంటనే వారికి బండల్లో సహితం నీరుని బయటికి తీసుకొస్తున్నాడు. అది మనకి మచ్చుతునకగా కొన్ని సందర్భాలు మాత్రమే రాయబడ్డాయి. అలాంటివి బైబిల్లో లిఖించబడిన అనుభవాలు ఇశ్రాయేలీయులు చాలా చూశారు. వారికి నీరుకి కూడా కొద్దివేం లేదు. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైంది. దేనికోసం మాట్లాడుతున్నారు ఇప్పుడు? దేనికోసం మాట్లాడుతున్నారు? మన్నా కోసం. ఇక్కడ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం అని అంటే, అయ్యా నువ్వేం దేవుడివి, నువ్వేంటి ఇలా చేస్తున్నావు మా జీవితంలో, నీ వల్ల మేము ఇలా అయిపోయాం, ఇలాగని డైరెక్ట్గా దేవుని ఏలిపెట్టి చేయి పెట్టి చూపించే అవసరంలా. దేవుడిచ్చిన వాటిని నిర్లక్ష్యం చేసినా కూడా అది దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినట్టే. దేవుడు ఇశ్రాయేలీయులకి ఉదయాన్నే, ఇక ఒక మాట చెప్పాలంటే, వారు కూడా లేవక ముందే మన్నాని సిద్ధపరిచేవాడు దేవుడు. వారు లేచి ఏరుకొని లోపలికి తెచ్చుకొని నచ్చినట్టు తింటమే. వండుకోవడం మాకు బద్ధకంగా ఉందంటే డైరెక్ట్గా కూడా దాన్ని తినేయచ్చు. అలాంటి ఆహారాన్ని వారు ప్రతిరోజు దేవుని దగ్గర నుంచి పొందుకుంటూ, దేవుడిచ్చిన ఆహారాన్ని వారు పేరు కూడా పెట్టుకోలేకపోయారు. ఎందుకంటే మన్నా అనే మాటకి హీబ్రూలో ఇది ఏంటి అని అర్థం. ఎవరికైనా ఇదేంటి అని పేరు ఉంటుందా? చిన్నారి, నీకేమైనా ఎవరైనా విన్నావా నువ్వు? ఇది నా పేరేంటి అనే పేరు కలిగిన వాళ్ళు ఎక్కడైనా చూసావా? చూడం. ఏదో పేరు, పండో చిన్నో ఏదో ఒకటి పెట్టేసుకుంటారు కదా. నేను ఒకసారి ఎప్పుడో విన్నాను, ముద్దు పేరు బుర్రు అంట. బుర్రు ఏంటి? ఏమో పెట్టుకున్నారు, పిల్లలకి బాగుంటుందేమో బుర్రు అంట. బాగుంది, సరే. అంటే పేరు పెట్టకుండా ఎక్కడ ఏముండదు కదా. మన్నాకు వీరు పేరు కూడా పెట్టుకోలేకపోయారు. హీబ్రూలో వారు మన్నాని పెట్టి వదిలేశారు. ఎందుకంటే దాన్ని ఏమని పిలాలో, భూమి మీద దానికి సాటి అయిన దాన్ని సూచించుకున్నారు. కానీ ఇది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉందంటే ధనియాల్లా కనిపిస్తుంది, కానీ దానికి ఏం పేరు పెట్టాలో అర్థం అవటం లేదు. దేవుడిచ్చిన దాన్ని వారు కనీసం డిఫైన్ చేసుకోవడానికి కూడా వారికి సరిపోనంత శ్రేష్టమైన ఆహారం ఇస్తే, అందున బైబిల్లో దానికోసం ఏమని రాసిందంటే, అది దేవదూతల ఆహారం అని వ్రాయబడింది. దేవుడు ఎంత శ్రేష్టమైంది పెట్టాడు, ఎంత ఉన్నతమైంది పెట్టాడు. ఇంత ఉన్నతమైంది పెడితే వారి దృష్టికి ఎలాగుందటది? ఈ చవిసారము లేనిది, అంటే రుచి పచ్చి లేని ఈ మన్నా, ఈ అన్నము మాకు ఎలా ఉంది? అసహ్యం పుట్టిస్తుంది. ఎవని జీవితంలో అయితే దేవుడిచ్చిన వాటి విషయంలో చులకన భావం ఉంటుందో వారు తిన్నగా దేవుణ్ణి దూషించిన వారితో సమానం. వారు వచ్చి ఒప్పుకుంటున్నారు ఏమనో తెలుసా? మేము నీకును యెహోవాకును విరోధముగా ఏం చేశాము? మాటలాడి పాపం చేశాం. ఆ మాట లోపలే రావచ్చు, శబ్దం వచ్చినట్టుగా రావచ్చు. రెండు రకాలుగా కూడా మాట్లాడుకోవచ్చు కదా. ఒకరికొకరికి వినిపిస్తుంది. కొన్నిసార్లు ఎక్కడికన్నా వెళ్తే ఇద్దరు లేడీస్ మాట్లాడుకుంటారు. ఓ ఫ్యామిలీ ఉంది, నాకు తెలిసిన ఫ్యామిలీ. అమ్మ కూతుర్లు మాట్లాడుకుంటారు. మధ్యలో నేను ఉంటాను, కానీ నాకు అర్థం అవుతుంది ఆ మాట. ఒక్క ముక్క అర్థం అవుతుంది, కానీ వీళ్ళకి అర్థమైపోతుంటుంది. శబ్దం వస్తుంటుంది, మళ్ళీ అది క్లారిటీ ఉండదు. గొనుక్కోవడం అంటారు దీన్ని. అర్థమవుతుంది. ఇంకొకటి బిగ్గరగా మాట్లాడతాం, మధ్యలో ఉన్నాడు కూడా అర్థమైపోతుంది. మూడోది ఉంటుంది, ఎవరితోనూ మాట్లాడరు, వాళ్ళు కాలే మాట్లాడుకుంటారు. దాన్ని ఏమంటారు? సనగడం అంటారు. లోపల వాళ్ళే మాట్లాడుకుంటారు. దేవుడికి అతి అసహ్యమైంది అది, అతి అసహ్యమైంది. ఈ సనుగుళ్ళు ఎవరికి వినిపించవు. థర్డ్ పర్సన్ కాదు కదా, సెకండ్ పర్సన్ కూడా వినిపించవు. కానీ దేవుడు మాత్రం డైరెక్ట్గా ఆయన చెవులు పడతాయి అవి. ఇశ్రాయేలీలు రాత్రి వేళ గుడారములో సనిగిన సనుగుల్ని ఉదయాన్నే మోషేకి దేవుడు చెప్పాడు ఆ మాటల్ని. వారు సనిగిన సనుగులను నేను విన్నాను అన్నాడు. ఒకరు సనిగింది కూడా కాదు, ఇశ్రాయేలీల పాలెంలో ఉన్న ఇశ్రాయేలీలు వారి గుడారంలో సనిగిన ప్రతి సనుగుడిని విన్నాడు దేవుడు. అంటే దేవుడికి ఏది మరుగై ఉండదు, ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు దేవుడు వారికి ఇచ్చిన మన్నా విషయంలో వారు ఎంతటి చులకన భావాన్ని కలిగి ఉన్నారు, ఎంతటి చులకన భావాన్ని వారు కలిగి ఉన్నారు అర్థం చేసుకోండి. మన్నాని ఏమంటున్నారో తెలుసా? చవిసారం లేదు, తింటుంటే రుచి పచి లేదు. ఈ మాట వంట వండిన తర్వాత ఆడాల దగ్గర అనండి, అదిరిపోద్ది. ఏం వండో దరిద్రంగా ఉందనండి ఒకసారి, అది కూడా బాగున్న కూరనండి. ఎట్లా ఉంటుంది అప్పుడు?
మూడో ప్రపంచ యుద్ధం ఆలాలు కొట్టుకుంటే రాదు, ఇక్కడ వస్తుంది. ఇప్పుడు నువ్వు ఇచ్చింది ఎలా ఉందంటే రుచి పచి లేదు, రుచి పచి లేదు. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మనం ఒక వ్యక్తికి ఏదన్నా ప్రజెంట్ చేసినప్పుడు వాళ్ళు దాన్ని తీసుకొని అబ్బే బాలే అస్సలా చండాలంగా ఉంది, ఎలా కొనబుద్ధి వేసింది నీకు ఇది అన్నాం అనుకోండి. ఆ ప్రజెంట్ చేసిన వ్యక్తి ముందు ఎలా ఉంటుంది అవతల వ్యక్తికి? ఊరకనే ఇచ్చాడు దేవుడు. ఏదో ఇశ్రాయేలీయులు ఘనకార్యం చేస్తే వారికి ఇచ్చింది కాదు, వారిని బయటికి తీసుకొచ్చాను, వారి కడుపుల ఆకలితో ఉండకూడదని ఆహారాన్ని ఆకాశం నుంచి ప్రతిరోజు మంచుతో పాటు కురిపిస్తున్నటువంటి దేవుడు ఎంత ప్రేమిస్తే ఇశ్రాయేలీయులకు ఆహారాన్ని ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? రుచి లేదు పచి లేదు, రుచి లేదు పచి లేదు. మరొక మాట అన్నారు, ఇది మాకు అసహ్యమైంది. ఎంత చులకన భావంతో ఉన్న పదం అది. దేవుడిచ్చింది అసహ్యంగా భావిస్తున్నాము అంటే అర్థం చేసుకోండి అది ఎంత చులకన భావం. ఈరోజు ఇశ్రాయేలీలు మన్నా విషయంలో చులకనగా భావించారు. మన్నాని చాలా చులకనగా, కనీసం కన్సిడర్ కూడా చేయటం లేదు. రుచి లేదు పచ్చి లేదు పక్కన పెట్టండి. నాతో తమ్ముడు ఉండేవాడు గోపి అని. భోజనానికి ఎక్కడికన్నా వెళ్తే ముందు గబగబ నాకంటే ముందు 2 ముద్దలు నోట్లో పెట్టేసుకొని సిగ్నల్ ఇస్తాడు అక్కడి నుంచి, అన్నా సాంబార్ వేసుకోక, అన్నా ఆ కూర వద్దంటాడు. ఏమంటే నన్ను సేఫ్ చేయడం అనమాట. ముందు తింటాడు అనమాట సాంబారు అన్నా. ఇప్పుడు దాన్ని నేను ఏం చెయ్యాలి? అవాయిడ్ చేయాలి కదా. వారు ఎంత ప్రేమతో ఉండరు కదా. కొన్నిసార్లు నేను చెప్పినా కూడా తింటాను అవి, ఎందుకంటే వాళ్ళు పాపం బాధపడతారు కదా అని. అప్పుడు అంటాడు, అన్న చెప్పాను కదన్నా అసలు బాగోలేదు, ఎలా తిన్నావు అంటాడు. దేవుడు మనకి ఇచ్చిన దాన్ని మనం పక్కన పెడితే, మనిషి ఇచ్చిన దాన్నే పక్కన పెడితే వాళ్ళు బాధపడినప్పుడు, దేవుడు నీకు ప్రేమించి ఇచ్చిన వాటిని పక్కన పెట్టి కనీసం కన్సిడర్ చేయకపోతే, కనీసం దాన్ని గుర్తించకపోతే, ఏం చేశాడు దేవుడు నాకు ఈ సంవత్సరం, ఈరోజు దేవుడు నాకు ఏమి ఇచ్చాడు, ఈ నా విద్యా సంవత్సరంలో దేవుడు నాకు ఏం చేశాడు, ఈ నా వ్యక్తిగత అనుభవంలో దేవుడు నాకు ఏం చేశాడు, నా ఉద్యోగంలో నాకు ఏం చేశాడు, నా ఆరోగ్య విషయంలో దేవుడు నాకు ఏం చేశాడు, నా ఆర్థికమైన విషయంలో దేవుడు నాకు ఏం చేశాడు అని నువ్వు వేసుకునే ప్రతి క్వశ్చన్ దేవునికి వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి, నువ్వు మాటలాడి తెగించావు అని అంటే అది పాపంగా పరిగణించబడుతుంది. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం అని అంటే దేవుడిచ్చిన దాన్ని చులకన చేయటమే. దేవుడిచ్చిన దాన్ని చులకన చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అది పాపంగా పరిగణించబడుతుంది. ఇశ్రాయేలుకి వెంటనే అర్థమైంది ఆ విషయం. కొన్నిసార్లు దేవుడిచ్చిన కొన్ని వస్తువుల విషయంలో కూడా మనం చాలా చులకన చేస్తాం. దేవుడిచ్చిన వ్యక్తుల విషయంలో కూడా మనం చాలా చులకన చేస్తాం. దేవుడిచ్చిన చాలా సందర్భాల్లో మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రాత్రికి అన్నం లేకపోతే మధ్యాహ్నం వరకు ఇచ్చావు కదా నాయన స్తోత్రం అని చెప్పగలిగే ఆత్మీయత మనకు ఉండాలి. ఈ రోజున అరే మధ్యాహ్నం ఇచ్చిన దాన్ని కన్సిడర్ చేస్తున్నావు కదా, ఈరోజు లేదు రాత్రికి లేదు అంతే, కానీ మధ్యాహ్నం వరకు పోషించాడు కదా దేవుడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాటిని కన్సిడర్ చేయకపోయినా, అంటే కనీసం లక్ష్య పెట్టకపోయినా నిర్లక్ష్యం చేసిన ఇశ్రాయేలులు రెండూ చేశారు ఈ విషయంలో. అది చవి సారము లేని భోజనం మాకు, అది మాకు అసహ్యాన్ని పుట్టిస్తుంది. భోజనం మాకు అసహ్యాన్ని పుట్టిస్తుంది. చాలాసార్లు మనకి ఏదైనా పని చేయాల్సి వస్తే లేని వస్తువు ఏదో ఒకటి అక్కడ కనిపిస్తుంది, ఆ కొరత కనిపిస్తుంది. ఈ కొరతను బట్టి ఉన్నదాన్ని మనం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు కదా, ఉన్నదాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ ఉన్నదాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆ ఇచ్చిన దేవుణ్ణి మనం అగౌరవపరిచినట్టు. ఇశ్రాయేలీలు మోషేకు వ్యతిరేకంగా తిట్టారు అంటే కనిపిస్తుంది అక్కడ, ఎందుకే అది తీసుకొచ్చావు, నీ వల్ల మేము చచ్చిపోతున్నాం అరణ్యంలో. మరి దేవునికి వ్యతిరేకంగా వారు ఏం మాట్లాడారు? మన్నా కోసం మాట్లాడారు, దేవుడికి ఇచ్చిన దానికోసం మాట్లాడారు. ఈరోజు మనకిచ్చిన వస్తువు కానీ, మనకిచ్చిన ఉద్యోగం కానీ, మనకిచ్చిన ధనం కానీ, మనకిచ్చిన పరువు కానీ, ఏదైనా మన బిడ్డలు కానీ, మన ఆర్థిక పరిస్థితులు కానీ, ఏవైనా వేటి విషయంలోనైనా మనం వాటిని చులకనగా చేసి మాట్లాడకూడదు కదా. చులకన చేసి క్రియలు చాలాసార్లు మాట్లాడుతూ చాలామంది అంటారు, నేను అన్నాను అంతే కదా, జరిగిపోయిందా లేదా చేశానా అంటారు. చెయ్యాల్సిన అవసరమూ లేదు, లేదా దానికోసం ఏదో పోరాటం చేయాల్సిన అవసరం, మాట మాత్రం చాలు, మాట మాట్లాడినా చాలు.
మనం వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి మాటని మనం గుర్తుపెట్టుకోవాలి. దాని విషయం ఖచ్చితంగా దాని ప్రతిఫలాన్ని అనుభవిస్తాం. ఈరోజు నేను దేవునికి వ్యతిరేకంగా మనం చేసే చాలా విషయాల్లో ఒక విషయం కోసం నేను మాట్లాడుతున్నాను. దేవుడు ఇచ్చిన దాన్ని నిర్లక్ష్యం చేయటం. అది ఏదన్నా కానివ్వండి. మీకేమిచ్చాడో నాకు తెలియదు కదూ, నాకేమిచ్చాడో మీకు తెలియదు కదూ. కొన్ని సహజంగా కామన్గా అందరికీ ఇచ్చే ఉంటాయి, అవి అందరికీ అర్థమవుతాయి. వాటి విషయంలో మనం నిర్లక్ష్యం చేసిన, ఉన్నదాన్ని బట్టి దేవుణ్ణి తృణీకరించిన, దేవుణ్ణి తక్కువ చేసిన, ఏమిచ్చాడు దేవుడు నాకు అన్న మాటను మనం పలకకూడదు. ఎందుకంటే ఈరోజు కొన్ని న్యూస్ పేపర్లో ఇదిగో పలానా వ్యక్తి పలానా విషయంలో పలానా దగ్గర చనిపోయాడు. నిన్న ఒక వాట్సాప్ స్టేటస్ చూశాను. ఒక ఆయన ఏమంటారు, వేలుకేసుకొని తింటారు కదా, చిన్న చిన్న చిప్స్, మిక్చర్ ప్యాకెట్లు, ఇవన్నీ అమ్ముకున్న ఆయన 2 వైపులా పెట్టుకున్నాడు, వెనకాల మూట పెట్టుకున్నాడు. ఆయన ఎక్సెల్ లాంటి బండి మీద కూర్చొని ఆ హ్యాండిల్ మీద ఉన్న ఆ మూటల మీద, అంటే ఆ తినుబండారం మీద ముఖం పెట్టి ఉన్నాడు. ఆయన స్టాండ్ వేయలేదు, 2 కాళ్ళ మీదే ఆధారపడినాడు. చచ్చిపోయి ఉన్నాడు. అట్లా ఆయన చచ్చిపోయి ఉన్నాడు. అది చూసి నాకు చాలా ఇదనిపించింది. ఆయన చాలా సామాన్ తెచ్చుకున్నాడు అమ్ముకోవటానికి, కానీ ఇంటికి వెళ్ళలేదు, అమ్ముకోను కూడా లేదు. ఆయన అక్కడే ప్రాణాన్ని వదిలిపెట్టాడు. ఎందుకు చనిపోయాడో కూడా తెలియదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈరోజు దేవుడిచ్చిన దాన్ని తృణీకరించే పరిస్థితి మన దగ్గర ఏ చిన్న విషయంలో కూడా ఉండకూడదు. ఏ చిన్న విషయంలో కూడా ఉండకూడదు. దేవుడు ఏమిచ్చినా కూడా అది మనకి ఘనతగా ఎంచాలి. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించి ఇచ్చిన ఏ చిన్నదైనా అది మనకి భవిష్యత్తులో అద్భుతమైన ఆశీర్వాదకరమైన అనుభవాన్ని కలిగి చేస్తుంది. ఈరోజు మనకున్న ఏ అనుభవాలైనా, మనకున్న ఏ పరిస్థితులైనా, ఏ ఏ ఏ ఏ చిత్రమైన అనుభవాల్లోనైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, నన్ను పోషించటానికి కానీ, నన్ను ముందుకు నడిపించటానికి కానీ నేను అనుభవిస్తున్న ఏదైనా అది దేవుని వల్ల నేను పొందుకున్నాను. దాన్ని నేను గౌరవించాలి. నేను దాన్ని నిర్లక్ష్యం చేయటానికి వీల్లేదు. నేను దాన్ని ఏమాత్రం అలక్ష్యం చేయటానికి వీల్లేదు. కానీ ఇశ్రాయేలీయులు ఆ మాట అనగానే, కింద వచనంలో చూస్తాం ఒక మాటని, 6వ వచనం, అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకర్ములైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలీయుల్లో చాలామంది చనిపోయారు. ఇశ్రాయేలీయుల చరిత్రలో వారు 40 సంవత్సరాలు ప్రయాణం చేసినప్పుడు ఏ ఎలుగుబంటైనా వచ్చి ఇశ్రాయేలీయుల్ని కొట్టి చంపినట్టుగా లేఖనాల్లో రాయబడిందా? వారు వెళ్తున్నప్పుడు వారి ప్రయాణంలో నీటిలో పడి మునిగి చచ్చిపోయినట్టు ఎవరి కోసమైనా రాయబడిందా? వారి ప్రయాణంలో ఊబిలో మునిగిపోయి చచ్చిపోయిన వారు ఉన్నారు అని ఎక్కడన్నా రాయబడిందా? కనీసం ఇప్పుడు మాట్లాడుకున్న ఈ సర్పం తాటికి చచ్చిపోయిన వారు ఎవరైనా ఉన్నారని రాయబడిందా? ఇశ్రాయేలీయులు వెళ్తూ ఉంటే రాత్రిపూట తేలు కరిచి పలానా అనారోగ్యం పాలయ్యారని ఎక్కడైనా దేవుడు రాయించడా? ఎక్కడా ఉండదు. ఎందుకంటే ఏ ఒక్కరోజు ఏ మృగము కూడా ఇశ్రాయేలీయుల్ని తాకలేదు, వారిని అట్లా నడిపించాడు దేవుడు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చాయి సర్పాలు? అంతకుముందు సర్పమే లేదా అరణ్యంలో? వారు వెళ్ళిందే అరణ్య మృగాలున్న ప్రాంతాల మధ్యలో కదా. ఎడారుల్లో తాపకరమైన సర్పాలంటే జ్వరం వచ్చి వెంటనే చచ్చిపోతారు. ఆ సర్పాలు ఆ పాములు కరిస్తే వెంటనే చచ్చిపోతారు. మన దగ్గర తిరిగే ఈ పాముల కంటే అవి చాలా విషపూరితమైనటువంటి పాములు. వితిన్ సెకండ్స్లో చచ్చిపోతారు ఆ పాములు అవి కరిచాయంటే. వాటి మధ్యనే కదా ఎడారుల్లో తిరిగారు, అరణ్యాల్లో తిరిగారు. కనీసం వారు ఒక కుందేల్ని కొట్టుకొని తిన్నట్టు కూడా లేదే. వారికి ఆహారం, మాంసం కావాలంటే ఆకాశం నుంచి పక్షులు వాటంతట అవే వారి గుడారాల మధ్య 2 అడుగుల పైన పడిపోయి వారికి ఆహారాన్ని ఇచ్చాయి కదూ. ఏ ఒక్కరోజు వారికి ఒక జంతువు వచ్చి వారిని చంపింది, వారిని ఈడ్చికెళ్ళిపోయింది అన్న చరిత్ర బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. కానీ ఇక్కడ ఎందుకు రాయించారు? వారి ప్రయాణం అంతట్లో కూడా ఏ ఒక్కరోజు పాము కరిచి చచ్చిపోయిన వారు ఎవరూ లేరు. అలాంటిది పాముల చేత చంపబడిన వారు ఇప్పుడు అనేక మంది ఉన్నారు అక్కడ. కారణం ఒకటే, దేవునికి వ్యతిరేకంగా, అంటే దేవుడిచ్చిన దాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసినందుకు. ఈరోజు దేవుడు నీకు ఏది ఇచ్చినా, అది ఏ కోణంలోనైనా, నేను పలానా కోణం అని చెప్పడానికి తెగించట్లేదు. ఎందుకంటే దేవుడు మనకేమిచ్చాడో అన్ని కోణాల్లో నాకు తెలియకపోవచ్చు. కానీ ఎవరికి వారికి తెలుసు. నేను పనిచేసే చోట ఇదిగో ఇది దేవుడి వల్లనే ఇచ్చాడు, దేవుని వల్లనే పొందుకున్నాను. నేను
జీవించే అనుభవంలో ఇదిగో ఇది దేవుని వల్ల నేను పొందుకున్నాను, నేను తినే అనుభవంలో ఇది దేవుని వల్ల పొందుకున్నాను, నాకున్న ఆరోగ్య విషయంలో నేను ఇది దేవుని వలన పొందుకున్నాను, ఇలా చెప్పడానికి చాలా ఉన్నాయి కదా మన దగ్గర. ఇవన్నీ దేవుడు ఇస్తే వచ్చింది. చాలామంది కొన్ని విషయాల్లో పెద్దగా పట్టించుకొని అనుభవాలు ఇవి కనిపించినప్పుడు మేలుకోవాలి రోజున. ఎందుకంటే దేవుడిచ్చిన దాని విషయంలో దేవుడు లెక్క ఎలాగో అడుగుతాడు. దాన్ని నిర్లక్ష్యం చేస్తే దేవుడు ఊరుకోడు. వారు ఎప్పుడైతే ఆ అనుభవాన్ని మనం అక్కడ చూస్తామో, సర్పాలు వచ్చి మీద పడి చంపుతున్నప్పుడు వారు మోషే దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, దేవుని ప్రార్థన చేయండి, నీకు వ్యతిరేకంగా పాపం చేశాం, యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశాం. వాళ్ళు ఎలా రక్షించబడ్డారు అనేది నేను మాట్లాడడానికి ఈ సందర్భాన్ని ఎన్నుకోలేదు, కానీ అసలు వారు అంతటి పరిస్థితికి ఎందుకు వచ్చారు అనే విషయాన్ని మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఒక ఇత్తడి సర్పాన్ని నిలబెట్టి వారు ఎవరైతే కరవబడతారో వారు ఆ సర్పాన్ని చూసినప్పుడు మరణించవలసిన వారు బ్రతికిన అనుభవం తర్వాత వచ్చిన వాళ్ళు మనం చూస్తాం. కానీ ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశం అది కాదు. ఇశ్రాయేలీలు యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశామని వారి నోటితో ఒప్పుకోవటానికి కారణమైన అనుభవం. ఎందుకు వారు పాపం చేశారు, ఏం చేసి దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు అన్నారంటే, ఒకటి, క్రియ చెయ్యలేదు. వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా క్రియ చేయలేదు. దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాన్ని క్రియారూపంలో చూపించలేదు. ఏం చేశారు వాళ్ళు? కేవలము మాటలాడి పాపం చేశాం. ఈరోజు మాట్లాడితే కూడా ఎంత భయంకరమైన అనుభవాలు వస్తాయి అంటే బోల్డ్ వస్తాయి. మాట్లాడి కూడా ఒకరోజు మా ఇంటి ముందు పెద్ద మామిడి చెట్టు ఉండేది. ఆదర్శ నగర్ పెదవాళ్ళతో ఉండేవాళ్ళం మేము అప్పుడు. దాన్ని మామిడి చెట్టు దూరం నుంచి చూస్తే దాని ఆకారం ఎలా ఉంటుందో దాని కాయ కూడా అలాగే ఉంటుంది. అవి ఇంత పెద్ద పెద్ద కాయలు పడతాయి, చెట్టు నిండా ఉంటాయి, బయటకు ఒక్కటి కనిపించదు. రాయేసి కొడితే ఖచ్చితంగా 2-3 పడతాయి, కనిపించకుండా ఉత్తకే వేసినా కూడా పడతాయి. మేమేం చేసాం, మధ్యాహ్నం చేసి ఆ ఓనర్ కొంచెం పిచ్చోళ్ళు అంటాడు అనమాట, వచ్చి అవతలకి వచ్చి ఆయన ఏదో మాట్లాడుకొని వెళ్ళిపోతాడు అవతలకి. అలాంటిది మేము మేడ మీద కూర్చొని రాళ్ళతో కొట్టి అవి పడిన తర్వాత, ఎందుకంటే ఒక రాయి అయితే ఒక సౌండే వస్తుంది, గోడ అవతలు ఏం పడింది అనేది మాకు తెలియదు కదా. ఒక రాయి వేస్తే ఒక సౌండే వస్తుంది, కానీ అక్కడికి మేము కొడితే 2-3 సౌండ్లు టప్ అని పడ్డాను. పడ్డారని చెప్పి గోడ దూకి గబాలను ఎత్తుక్కొని పరిగెత్తుకొని వచ్చేయటమే. మేము ఇలా ఉండి అవతలకున్న చెట్టు మీదకి రాళ్ళు విసిరితే మా ఇంటి ఓనర్ పిల్లగాడు అవతల కూర్చొని గోడ మీద కూర్చున్నాడు. మేము కొట్టిన శబ్దానికి ఓనర్ లోపల నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చినప్పుడు వీడు మాత్రం పైన నిలబడి ఇలా చూస్తున్నాడు. ఇలా చూస్తుంటే మేము కింద కూర్చొని ఆగు అని పిలుస్తున్నాం. కిందకి దిగు అంటే ఆడు అవతల నుంచి వచ్చి తిడుతున్నాడు. ఇక మామూలు తిట్టుడు కాదు. అట్లా తిడుతుంటే వీడు కనిపిస్తున్నాడు కాబట్టి ఈయన్నే తిడుతుంటే అన్నాడు, నేను కాదు ఇదిగో కింద ఉన్న రీలు కొట్టారు, నేను కొట్టలేదని చెప్తున్నాడు. ఈ లోపు ఎక్కడి నుంచి వినేసి వచ్చిందో మా అమ్మ పైకి వచ్చింది. మా అమ్మ పైకి వస్తే, అరే కాముగుండ్రా అంటే ఆడు నోరు మూసుకొని ఉన్న మాకు పద్ధతి ఇంకోలా ఉండేదేమో. కానీ చూడండి అంటే ఈడు కొట్టాడు నా మీద, నన్ను తిడుతున్నాడు అతను అని చెప్పి నోరు మూసుకోరా అంటే మూసుకోకుండా ఏం చెప్పాడు, ఒకటే మాట, ఈయన కొట్టాడు నేను కొట్టలేదు అన్నాడు అంతే. కిందకి వెళ్ళిన తర్వాత నానా కొట్టింది మా అమ్మ. ఎందుకు? ఆ నోరు మూసుకోమంటే ఆడేమన్నా నన్ను ఎంకరేజ్ చేశాడు అంటే ఈయన తొక్క తీసేయండి అని చెప్పాడా? చెప్పలేదు. నేను కొట్టలేదు, ఆడు కొట్టాడు అన్నాడు. నన్ను కొట్టమని వాడు ఏమీ చెప్పకపోయినా అన్ని దెబ్బలు ఎందుకు తినాల్సి వచ్చింది? నోరు తెరిచి. ఈరోజు నోరు తెరిచి మాట్లాడే మాటల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే అది దేహానికి కాదు జీవితానికి తగిలేస్తాయి. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఇశ్రాయేలీలు తప్పు చేశామని ఒప్పుకున్నారు. ఒకటి మోషేకు, ఇంకొకటి దేవునికి. ఇలా దేవునికి వ్యతిరేకంగా చేసిన దోషంలో వారు చేసింది అక్కడ సందర్భంలో దేవుడిచ్చిన దాని విషయంలో వారు నిర్లక్ష్య స్వభావాన్ని కలిగి ఉన్నారు. దేవుడిచ్చిన దాని విషయంలో అసహ్యాన్ని కలిగి ఉన్నారు. అసహ్యంగా కనిపించిందట. ఈరోజు దేవుడిచ్చింది ఏది కూడా నీకు నష్టాన్ని కలిగించటానికో మరొకటి ఉండదు.
ఈరోజు దేవుడు ఇచ్చాడంటే ఈరోజు దానికి ఉపయోగం లేదని నువ్వు అనుకోవచ్చు, కానీ రానున్న దినాల్లో దానివల్ల ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కదా. ఈరోజు దేవుని విషయంలో మనం ఏం మాట్లాడుతున్నామో జ్ఞాపకం చేసుకోండి. దేవుడిచ్చిన ఆయుష్, దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చిన ధనం, దేవుడిచ్చిన ఉద్యోగం, చదువు, తలాంతులు, వీటి ఏ విషయంలో కూడా మనం నిర్లక్ష్యాన్ని వహించకూడదు. దాని విషయంలో చులకన భావాన్ని కలిగి ఉండకూడదు. ఇలా కలిగి ఉన్నామంటే మనం డైరెక్ట్గా దేవునితోనే డీల్ చేసుకుంటున్నాం. ఈ విషయాన్ని మనుషులతో మాట్లాడే అనుభవం ఏమి కాదు. కనుక ఇశ్రాయేలీలు చేసిన ఆ దోషానికి ఎన్నడూ వారు ఎదుర్కొని ప్రతికూలమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. సర్పాల మధ్య తిరుగుతున్నా ఏ ఒక్కరోజు సర్ప తాకిడికి వారు గురవ్వలేదు, కానీ వేల మంది, వందల మంది చచ్చిపోయారు ఆ దినాన సర్పాలు కరిస్తే. దానికి కారణం ఎవరు? ఇశ్రాయేలీల మాట. జస్ట్ మాట్లాడారు. మన్నాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పారేయలేదు. మన్నాన్ని తీసుకొచ్చి ఇదేం భోజనం అని కాలుతో తొక్కలేదు. జస్ట్ మాట్లాడారు, కానీ ఎదుర్కోవాల్సిన ప్రతికూలమైన పరిస్థితి అంతటిని కూడా ఎదుర్కొన్నారు. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో దేవుడు నీకిచ్చిన ఏ చిన్నదైనా నిర్లక్ష్యానికి గురైతే జాగ్రత్త. దేవుడు దాని విషయంలో నిన్ను ప్రశ్నిస్తాడు. ఏమో దాని ప్రతిఫలాన్ని మనం అనుభవించాల్సి ఉంటుందేమో. అలాంటి పరిస్థితి మనం రాకుండా ఉండాలంటే దేవుడు ఏది ఇచ్చినా దాన్ని ఘనంగా ఎంచాలి, దానికి విలువనివ్వాలి. దేవుణ్ణి దాన్ని బట్టి మహింపరచబడేటట్టుగా ఉండాలి. అలాంటి అనుభవంలో దేవుడు మనల్ని ఉంచి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.